ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉత్తరాదిలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత కురుస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, జమ్మూ కాశ్మీర్ సహా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. భారీ వర్షాలకు రోడ్లు, చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మునిర్కా సహా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉద్యోగుల్ని ఇంటి నుంచి పనిచేయాలని గురుగ్రామ్ కంపెనీలు సూచించాయి. గజియాబాద్లోని అటక్ చౌక్ సమీపంలో రోడ్డు కుంగడంతో కుంట ఏర్పడింది. దీంతో ఒక కారు, స్కూటర్ దానిలో పడిపోయాయి. ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ బాల్కనీ కూలిపోయింది. అక్కడున్న వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యల కారణంగా కొన్ని రోజులుగా ముంబై, పూణే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. పింప్రి, చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణలో ఉన్న ఓ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ లో 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చవేనిలోని హెచ్పీసీఎల్ ప్లాంట్లోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో రీఫిల్లింగ్ కోసం ఉంచిన వందలాది ఖాళీ సిలిండర్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక గుజరాత్ కు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. సూరత్ లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కేరళ వయనాడ్లో అనక్కంపొయిల్, కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం దగ్గర కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు సంభవించగా రాజస్థాన్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ప్రస్తుతం దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించింది. రానున్న రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.